వైసీపీ వింత వర్షం చూడండి. శాసనసభకి రారట, శాసన మండలికి వెళ్తారట. ఆల్రెడీ ఇదే జరుగుతుంది. నిజానికి శాసన మండలి వద్దు అని చెప్పిన పార్టీ వైసీపీ. కానీ శాసన మండలికి వెళుతుంది. శాసనసభ మాత్రమే చాలు అన్న పార్టీ వైసీపీ. కానీ శాసనసభకి రావట్లేదు. ఇప్పుడు శాసన మండలిలో సంఖ్యాబలం కనపడుతుంది కాబట్టి శాసన మండలి వెళుతున్నారు. ఓకే. రేపు సంఖ్యాబలం తగ్గిద్ది. తగ్గటానికే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 151 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉండటం వల్ల శాసన మండలిలో కూడా వాళ్ళ బలాన్ని నింపుకోగలిగారు. వాళ్ళ చేతిలో అధికారం ఉండటం వల్ల. కానీ ఇప్పుడు వాళ్ళకి అంత బలం లేదుగా 11 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళ తరపున శాసన మండలికి వెళ్ళడానికి ఏమీ అవకాశం ఉండదు. ఇక ఖాళీ అయిన ప్రతి శాసన మండలి సభ్యుడి పోస్టు కూటమి చేతుల్లోకే వస్తది. ఇంకొక సంవత్సరంలో కూటమి బలం శాసన మండలిలో అమాంతం పెరిగిద్ది. వైసీపీ బలం అమాంతం తగ్గిద్ది. అప్పుడు మేము శాసన మండలికి కూడా పోమంటారా? ఇయాలంటే బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత అది ఉండదక్కడ. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు హోదా బొత్స గారికి ఉండదు. ఒక సంవత్సరం తర్వాత ఉండదు. విపక్ష నాయకుడు హోదా ఉండదు. అప్పుడేం చేస్తారు? ఇక మండలికి కూడా మేము పోమంటారా? అసలు ఒకప్పుడు మండలిని వ్యతిరేకించారు వాళ్ళు. మండలే వద్దన్నారు. కానీ ఇప్పుడు మండలే కావాలంటున్నారు. ఆ మండలికి కూడా ఎన్నాళ్ళు పోతారిక? ఇప్పుడు పోకపోవటం వల్ల ఎవరికని నష్టం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టారనుకోండి. ఎంతమంది చూస్తారు? ఎన్ని టీవీ ఛానల్స్ కవర్ చేస్తాయి? అదే అసెంబ్లీ అయితే అన్ని టీవీ ఛానల్స్ కవర్ చేస్తాయి. సాక్షి, ఏబిఎన్, టీవీ5, టీవీ9, ఎన్టీవీ అంటే వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ అసెంబ్లీని చూపిస్తాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఛానల్స్ అసెంబ్లీని చూపిస్తాయి. రాష్ట్రం మొత్తం అసెంబ్లీని చూస్తది. శాసన మండలిలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక పబ్లిక్ ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడారనుకోండి, అది ప్రజలు చూస్తారు కదా! అది వైసీపీకి అడ్వాంటేజ్ కదా! అంటే చేతులారా అవకాశాలు పోగొట్టుకుంటుంది వైసీపీ. అయినా అసెంబ్లీకి పోనంటం ఏందండి మరీ కాపోతే? పోకపోవటం వల్ల వైసీపీకే నష్టం. థాంక్ యూ.